రాష్ట్ర వ్యాప్తంగా మరిన్ని వార్తలు వేగంగా సంక్షిప్తంగా చూద్దాం. విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు భరోసా కల్పిస్తూ నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి తన ఉదారతను చాటుకున్నారు. తన జన్మదిన వేడుకల సందర్భంగా ప్రభుత్వ పాఠశాలలు చదివి 10వ తరగతి ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను సన్మానించి నగదు పురస్కారాలను అందజేశారు. ఖమ్మంలో నిర్వహించిన జాబ్ మేళాలో 80 కంపెనీల్లో సుమారు 3,200 ఉద్యోగాలు కల్పిస్తున్నట్లు కలెక్టర్ దివాకర్ టీఎస్ తెలిపారు. కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన ఏదో ఒక ఉద్యోగం చేస్తూ తమ లక్ష్యం వైపు సాగాలని సూచించారు. హైదరాబాద్ ముషీరాబాద్ పరిధిలోని బోలక్పూర్ మార్కెట్లో జరిగిన భారీ అగ్ని ప్రమాద ఘటనా స్థలాన్ని కలెక్టర్ ప్రియాంక, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే ముఠా గోపాల్ ప్రజాప్రతినిధులు సందర్శించారు. నష్టం వివరాలు అడిగి తెలుసుకున్నారు. గో సంరక్షణకు సంబంధించి హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను వెంటనే అమలు చేయాలని యుగ తులసి ఫౌండేషన్ చైర్మన్ కులిశెట్టి శివకుమార్ డిమాండ్ చేశారు. గోవధకు వ్యతిరేకంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరుతూ ఖైరతాబాద్ లో చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను ఆయన విరమించారు. కారులో అక్రమంగా తరలిస్తున్న 12.50 లక్షల రూపాయల విలువైన కేజీ గంజాయి లిక్విడ్ ను భద్రాచలం వద్ద పోలీసులు పట్టుకున్నారు. 2 వ్యక్తులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం ధర్మారం బి గ్రామ రైతులు నిజామాబాద్ హైదరాబాద్ ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి మండలం లకుడారం సమీపంలోని రాజీవ్ రహదారిపై ఆగి ఉన్న లారీని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. కరీంనగర్ నుంచి సికింద్రాబాద్ వెళ్తుండగా ప్రమాదం జరిగింది. బస్సులో 30 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. గాయపడిన వారికి గజ్వేల్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అందించారు. ఆర్టీసీ డ్రైవర్ మద్యమత్తులో బస్సును నడిపిన ఘటన మెదక్ జిల్లా నర్సాపూర్లో జరిగింది. డ్రైవర్ తిరుమలేష్ మద్యం సేవించి ప్రమాదకరంగా నడుపుతున్నాడని గుర్తించిన ప్రయాణికులు ఆర్టీసీ అధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే వచ్చి బ్రీత్ అనలైజర్ పరీక్షలు చేయగా మద్యం తాగినట్లు నిర్ధారణైంది. వెంటనే కేసు బుక్ చేసి విచారణ చేపట్టారు. కామారెడ్డి జిల్లాలో పెళ్లి తర్వాత 8 మందిని కారులో తీసుకెళ్తున్న డ్రైవర్ మద్యమత్తులో రోడ్డు పక్కనే ఉన్న పశువుల కొట్టాన్ని ఢీకొట్టాడు. అందులో ఉన్న 3 గేదెలు మృతి చెందగా 4 తీవ్ర గాయాలయ్యాయి. అంతర్రాష్ట్ర వాహన దొంగల ముఠాను సంగారెడ్డి జిల్లా పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. వారి నుంచి 2 లక్షల నగదుతో పాటు ఒక పిస్టల్, ఎయిర్ గన్, టిప్పర్ స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు.